హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా వంకాయ తాలింపుని ఎలా చేయాలో చూద్దాము. దానికి ఫస్ట్ నేను వంకాయల్ని పొడవు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా వంకాయలాగే పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, వేరుశనగ పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లి. వేరుశనగ పప్పుల్ని వేయించుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. కొంచెంగా చింతపండు కూడా ఈ విధంగా నానపెట్టుకున్నాను. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని తర్వాత మనం వంకాయలను కూడా ఈ ఆయిల్లోకి వేసి మీడియం ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసే విధంగా చేసి దీన్ని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో క్లోజ్ చేసి ఉడకనివ్వాలి. ఈ విధంగా అయిన తర్వాత వంకాయల్ని కొంచెం చింతపండు రసము, 1 స్పూన్ మిరప్పొడి, కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలిపి ఇంకొంచెం సేపు వంకాయల్ని ఆయిల్లోనే మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని వంకాయల్ని ఆయిల్లో మగ్గనిస్తే ఇప్పుడు ఈ విధంగా వంకాయ తాలింపు రెడీ అయింది. దీంట్లోకి ఫస్ట్ మనం చూపించిన వేరుశనగ పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లి పౌడర్ని కూడా చల్లుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లితే ఈ ఫ్రై రెడీ అయింది.